Hello aspirants, welcome back to VIPIS Academy. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ VIPIS Academy. సో యూపీఎస్సికి చాలా మంది ప్రిపరేషన్ ఎన్సీఆర్టీస్తోనే స్టార్ట్ చేసుకుంటారు. బట్ చాలా మందికి ఆ ఎన్సీఆర్టీస్ ఎక్కడ లభిస్తాయి, ఆ ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందని తెలియదు. సో ఈ వీడియో వాళ్ళ కోసం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ థింగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఫిజికల్ బుక్స్ మనం ఎక్కడ బై చేసుకోవచ్చు అనుకుంటే, మీరు ఎనీ బిగ్ బుక్ స్టోర్లో మీరు వెళ్ళి అడగండి, రీసెంట్గా పబ్లిష్ అయిన ఎన్సీఆర్టీ బుక్స్ ఇవ్వండి అని చెప్పేసి. యూపీఎస్సికి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అన్ని కూడా తీసుకోండి. అంటే మీరు పాసిబిలిటీ ఉంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకోండి, అన్ని ఒకటేసారి తీసుకొని అవి అలా పక్కన పెట్టేయడం కన్నా ఫస్ట్ 6th నుంచి 10th వరకు, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, 6 to 10 జాగ్రఫీ తెచ్చుకోండి. అవి కంప్లీట్ అయిన తర్వాత 11 and 12 జాగ్రఫీ తెచ్చుకోండి. అలా సబ్జెక్ట్ వైజ్గా తెచ్చుకుంటే బెటర్. సో మరి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే, హైదరాబాద్లో అయితే మనకి చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. హిమాలయ బుక్ స్టోర్స్లో దొరుకుతాయి, అశోక్ నగర్లో ఉన్న బుక్ స్టోర్స్లో దొరుకుతాయి, కోటిలో దొరుకుతాయి. అండ్ మీ ఊర్లలో ఏదైనా పెద్ద బుక్ స్టోర్స్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెప్పించుకోండి. లేదు అనుకుంటే ఆప్షన్ 2 వచ్చేసి అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. బట్ చూడండి, అక్కడ మీరు అమెజాన్లో ఏదో ఆఫర్ పెట్టాడు కదా, తక్కువకి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అవి ఆర్డర్ పెట్టుకోకండి. అక్కడ మీరు బుక్స్ ఆర్డర్ పెట్టుకునే ముందు అక్కడ పబ్లిష్డ్ ఇయర్ ఉంటుంది అనమాట. ఆ ఇయర్ చూసుకొని లేటెస్ట్ బుక్సా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ బుక్స్ ఆర్డర్ పెట్టుకోండి, రైట్? ఎస్. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఫ్రీ పీడిఎఫ్. సో ఫ్రీ పీడిఎఫ్ గురించి నేను ఒకసారి చూపిస్తాను అది ఎలా అవైల్ చేసుకోవాలో. ఎస్ అండి, మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో, ncert.nic.in అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పబ్లికేషన్ అని కనిపిస్తుంది. పబ్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ క్లాస్ 1 to 12 అని కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేయండి. ఓకేనా? అది క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది అనమాట, మీకు ఏ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 6 అనుకోండి, క్లాస్ 6 ఇక్కడ సెలెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు జాగ్రఫీ కావాలనుకోండి, అదేంటి జాగ్రఫీ ఇక్కడ లేదు అని టెన్షన్ పడకండి. మనకి చిన్నపిల్లలకి ఏంటంటే జాగ్రఫీ బదులుగా సోషల్ సైన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ద ఎర్త్ ఆర్ హ్యాబిటాట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది జాగ్రఫీ బుక్ అనమాట. అలా సిమిలర్గా మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు కావాల్సిన బుక్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో కొట్టారు అనుకోండి, మనకి ఇక్కడ బుక్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, మీరు ఆన్లైన్ చదువుకోవచ్చు, లేదనుకుంటే కంప్లీట్గా బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇండివిజువల్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ చాప్టర్ 1 కావాలి, నేనేం చేస్తా, చాప్టర్ 1 మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ పీడిఎఫ్ నాకు ఇమీడియట్గా లోడ్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా మనం ఇక్కడ జస్ట్ సింగిల్ క్లిక్తో మనకి బుక్ అంతా కూడా ఆర్కైవ్ అయిపోయి మనకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. బుక్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటేనే మనకి ఆ బుక్ అనేది విజిబిలిటీలోకి వస్తుంది. లేదు సార్, నా దగ్గర ఒక మంచి ట్యాబ్, మంచి ల్యాప్టాప్ ఉంది, నేను ఆన్లైన్లోనే చదువుదాం అనుకుంటున్నా, డైరెక్ట్గా మెమరీ ఇవన్నీ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటే, మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. పబ్లికేషన్స్ తర్వాత ఇక్కడ మీకు ఫ్లిప్ బుక్ అని ఉంది కదండి, ఆ ఫ్లిప్ బుక్ మీద క్లిక్ చేశారనుకోండి, సేమ్ మీరు క్లాస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట ఫ్లిప్ బుక్. అంటే మీరు ఏంటంటే రియల్గా బుక్ చదివిన ఫీల్ వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో మీ అంతటి మీరు జస్ట్ ఇక్కడ మీరు ఒకవేళ ట్యాబ్ వాడుతున్నారు అనుకోండి, ఇలా స్వైప్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే రియల్ లైఫ్లో మీరు ఒక బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది. ముందు పేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ ముందు స్వైప్ చేసుకోవాలి. అలాగా ఫ్లిప్ బుక్ సహాయంతో కూడా మీరు ఆన్లైన్లో చదువుకోవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. సో ఇంకా మీ మీదే డెసిషన్ అనేది ఉందండి. మీరు ఫిజికల్గా చదువుకునే వాళ్ళు ఫిజికల్గా బుక్స్ ఆర్డర్ చేసుకొని చదువుకోండి. లేదు నేను పీడిఎఫ్తో కంఫర్టబుల్ అనుకుంటే, ల్యాప్టాప్ ఉంది నా దగ్గర, పీడిఎఫ్తో కంఫర్టబుల్ అనుకునే వాళ్ళు ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువసేపు స్క్రీన్కి మీ కళ్ళు చూస్తూ ఉంటే ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ యూ టు గెట్ ఎ ఫిజికల్ కాపీస్ ఆఫ్ ద బుక్. సో దట్ మీకు ఏంటంటే రివిజన్ చేసేటప్పుడు కూడా క్విక్గా రివైజ్ చేసుకోవచ్చు. పాయింట్స్ అన్ని కూడా యూజ్ చేసి హైలైట్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది, రైట్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మన యూపీఎస్సీ బ్యాచ్ కూడా June 10th స్టార్ట్ అవబోతుంది. మీకు ఒకవేళ డెమో వీడియోస్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్ళిపోండి, లేదా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది, స్టోర్ సెక్షన్లోకి వస్తే మీకు టార్గెట్ యూపీఎస్సీ 2025 అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో మీకు
ఆల్రెడీ ఒక 60 వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి. మీరు అన్ని వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్‌గా ఉంది అనుకుంటే 8985237565 లేదా 75695565 నెంబర్స్‌కి కాల్ చేయండి లేదా మాక్సిమం వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో దట్ విల్ గెట్ బ్యాక్ టు యూ రైట్. అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొద్దిగా చిన్న చిన్న టాపిక్స్ మాత్రమే వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మన యూపీఎస్సీ జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఏ ఒక్క స్టూడెంట్తో మీరు మాట్లాడాలి అనుకున్నా కానీ మేము మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తాము. మనం ఎక్కడ కూడా దొంగ మాటలు దొంగ ముచ్చట్లు చెప్పే అకాడమీ కాదు. ఏదున్నా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాము. అండ్ సబ్జెక్ట్ కూడా మీకు ఎటువంటి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని కవర్ అయ్యేలాగా మేము చూసుకుంటాము రైట్. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ వీడియోస్ చేసాము. మీరు వీడియో సెక్షన్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు కోర్స్ ఫీజ్ ఎంత, మన కోర్స్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ మీకు లభిస్తాయి అన్నమాట. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే. జై హింద్.